చేస్తావా? ఒక అరగంట బయటికి వెళ్ళేసి వస్తే బట్టలన్నీ ఎందుకు పీకేసినావు నువ్వు? మళ్ళీ అరవడం ఒకటా నా మీద? నువ్వు ఎందుకు పీకావు? నువ్వు నోర్మి, నువ్వు అరవక్. అంత ఇల్లు మొత్తం గత్ర చేసి పెడతావు. షడప్ సుబి, అసలు బొత్తిగా భయం లేదు. ఏంటి నా మీదకి వస్తున్నావు? కట్టేది నీకు అసలు ఏమైనా కొంచెం భయం? నువ్వు ఆ బాక్సెస్ అన్నీ ఎందుకు చింపేస్తున్నావు నాకు ఫస్ట్ సమాధానం చెప్పు. అక్కడ బట్టలు పెట్టిన బాక్సులు చింపేస్తున్నావు నువ్వు. చాలా అల్లరి ఎక్కువ అయిపోయింది. హాస్టల్లో జాయిన్ చేయించేస్తాను నేను నిన్ను. ఇదంతా పేపర్ చూడు, ఏంది ఇదంతా? మళ్ళీ అరవడం ఒకటి, పైగా నా మీద ఎందుకు వస్తుందో నీకు అంత కోపం? సరేలే, చూసాను లతి. పంపించాను ఇంట్లోకి వెళ్ళి బయటికి నిన్ను. సిబ్బి ఇంట్లోకి వెళ్ళి బయటకు పంపినా? నువ్వు కూర్చో, నా దగ్గర రాకు. నువ్వేం అసలు కూల్ చేయకు నన్ను. కూర్చో, సిట్ ప్రాపర్గా కూర్చో. మళ్ళీ కట్టేది. కూర్చోను ఫస్ట్. అన్నిటికీ బట్టలన్నీ పీకి పడేస్తున్నావు నువ్వు. అసలు బాగా అల్లరి ఎక్కువైపోతున్నావు ఈ మధ్య నీకు. ఏంటి? నాకు నీకన్నా పెద్ద నోరుంది తెలిసిన నీకు ఆ విషయము. తోక ఊపకు నువ్వు. నోరు మూసుకొని కూర్చోన్నా. ఇడియట్ ఎక్కన్నా మళ్ళీ చూస్తుందేమో ఉరిమి. సరేలే, ఇలారా నువ్వు. మమ్మీరా ఫస్ట్. కమ్ గారాలకైతే ఏం తక్కువ లేదు. నిన్ను చూసి పడిపోతాను అనుకోకు. ఏం చేయకు, వద్దు, అవసరం లేదు. నువ్వు పంపించేస్తాను నాకు. నిన్ను హాస్టల్కి పంపించేస్తాను. వద్దా హాస్టల్ వద్దా? కొంచెం ట్రైనింగ్ ఇస్తారు హాస్టల్కి పంపిస్తే. ఎలా ఉండాలి, ఏం చేయాలి ఇంట్లో, ఇలా చెత్త చేయకూడదు. సాపలు, పిల్లోస్ అన్నీ పీకి పడేస్తున్నావు కిందికి. ఎందుకు పీకేస్తున్నావు మరి నువ్వు? పీకలేదా నువ్వు? మరి ఎవరు లాగేశారు అవన్నీ? సిబి ఎవరు లాగేశారు చెప్పు. కట్టేది చెప్పు ఫస్ట్. జరుగు వాట, జరుగు ఇట్రా. కూర్చో అన్నా నేను. ఫస్ట్ కూర్చో, సిట్. తాడు తెస్తే తాడు కొరికేస్తున్నావు. మరి ఎలా కడితే మటుకు కోపం వస్తుంది నీకు. కూర్చో నువ్వు ఫస్ట్. నువ్వు కూర్చో, సిట్ ప్రాపర్గా కూర్చోరా. కూర్చో సిబి. ఏంటి జరగ. కూర్చో. మళ్ళీ అరవడా? ఏంటి అరుస్తున్నావు? చనర్మయ్